ఒరే కొడక నాయనా, నువ్వు ఆ రాజప్ప దగ్గర కత్తి వదిలి నా పక్కన నిలబడి కాడి కడితే చూడరా మార్పు. పంట ఎంత దండిగా పడినాదో చూడరా. అవును నాయనా. ఇలాగే చల్లగా కొట్రాకాయ కోత మొదలెడదాం. ఏమిరా పనిలోకి రానటువంటి నేనే ఆపినానయ్యా. ఏమి పొలం లేని మాకు పొలం ఇచ్చి మొక్కలిచ్చి మమ్మల్ని నిలబెట్టిన ఆ స్వామికి మేము కొట్లాటకి పోము, నెత్తుడి కూడు తినము అని మాటిచ్చినామయ్యా. మొక్కలిచ్చినాడని వాని మాట ఇంటిరా. మరి ఆ మొక్క లేకపోతే మళ్ళా నా ఇంటి ముందు కుక్కలు ఉంటారుగా. నరికేనా మొక్కల్ని? మీ కాడు పట్టుకుంటానయ్యా. అయ్యో నరసప్ప పళ్ళతో నరికేస్తున్నారు. అయ్యో స్వామి దేవుడా! రక్తం సలసల మరుగుతున్నా నాకిచ్చిన మాట కోసం కోపాన్ని బిగబట్టుకుని నిలబడ్డావు. చాలు, పైకి వస్తావు. నీ ప్లేస్లో ఉండి చెల్లి పెళ్లి చేసే బాధ్యత నాది. మేమేంటో అంచనా లేకుండా హామీలు ఇస్తున్నావు. అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా, పట్టిసీమ తూమా, పిల్ల కాలువ. మమ్మల్ని గెలిగితే తల తీస్తాం, తెలుసా? మేం గెలిగితే కొట్టే రకం కాదు, గెలుకుని కొట్టే రకం. వెంటబడితే కొట్టే రకం కాదు, వెంటబడి కొట్టే రకం. ఎదురొస్తే కొట్టే రకం కాదు, ఎదురెళ్ళి కొట్టే రకం. మేమెక్కడికైనా వస్తే తల దించుకోం, తల తెంచుకుని వెళ్ళిపోతాం. ఇదేం దారన్నా? ఇదే దగ్గరదారమ్మా.
ఫ్యాక్షన్ గొడవలు చంపేసుకుంటున్నారు. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోలేము. ఫ్యాక్షన్ గొడవలా? చంపేసుకుంటున్నారా? ఏమి నరుగుతా? నరుగు. ఈ కొట్టుడేమి? నా కుర్రోడి పనులకు రమ్మంటిని. తప్పేమి? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లబ్బిడి కొడుక. రాజప్ప, ఈ ఫ్యాక్షన్ మానమని ఎప్పుడో కబురు చేశా. పిల్లలు మారారు, నువ్వు మారలా. అందుకే గట్టిగా చెప్పాల్సి వచ్చింది. ఇక్కడేం పనమ్మా మీకు? సార్ని కలవాలా? సార్నా? సార్, సిచ్యువేషన్ క్రిటికల్ సార్. అదే రూమ్ క్లీన్ చేసి పెట్టు. స్టేషన్కి వెళ్తే సార్ గెస్ట్ హౌస్ లో ఉంటారు, వెళ్ళమన్నారన్నా. ఏంది కదా? మా అక్క పెనిమిటి తాగొచ్చి మా అక్కని కొడుతూ ఉన్నాడు సారు. దేనికి? పనికి మా అక్క సాలదంట, నేను కూడా కావాలంట. ఈడా ఈడా చేతులు ఇస్తా ఉన్నాడు సారు. నీ మీద చేశాడా? నీ మీద? నీలాంటి దాన్ని చేసుకోవాలంటే రాసి పెట్టుండాలే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కలరే, అసలు ఏం అందమే. నీకు విషయం తెలుసా? నా కనుక పెళ్లి కాకుండా ఉంటేనా కళ్ళు మూసుకొని నేను చేసుకునేవాడిని. అయ్యో సారు, మా బావ మీ అంత మంచోడు కాదు. ఏంటో కూరలన్నీ కషాయంకే ఓటేస్తాయి. ఆందివే పెట్టే. చిన్న పని మీద కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నా. రాగానే మనం సెట్ అయ్యి తర్వాత వాడి సంగతి సెట్ చేద్దాం. నువ్వు ఫ్రెష్ అయ్యండు, నేను పని చూసుకొని వచ్చేస్తా. అలాగే సారు.